సో డియర్ ఫ్రెండ్స్, వెబ్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ కోర్స్ అనేది మీకు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో దాంట్లో వచ్చేటువంటి సందేహాలను తీర్చేందుకు ఇక్కడ క్రాష్ ఆన్సర్స్ లేదా క్రాష్ టిప్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ మేము చెప్పేటువంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో చేస్తూ మీ యొక్క సందేహాలను తీర్చుకోవచ్చు. అలాగే మీరు మీ యొక్క డౌట్స్ని మాకు మెయిల్ చేయడం ద్వారా లేదా ఇక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా మీ డౌట్స్ని అడగడం ద్వారా కూడా మేము వాటికి సమాధానాలను ఇక్కడ క్రాష్ టిప్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నేను మీకు 1 or 2 మినిట్స్లో టిప్ అనేది చెప్పడం జరుగుతుంది. సో సింపుల్ అండ్ క్విక్ టిప్స్ అన్నమాట. ఓకే, సో లెట్స్ గో విత్ దట్. సో ఇక్కడ నేను ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది ఏంటంటే HTML5 అంటే ఏంటి? HTML5 అంటే జస్ట్ సింపుల్గా చెప్పాలంటే HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పేసి అందరికి తెలిసిందే ఇది చాలామందికి. సో ఈ 5 యాడ్ అయ్యేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, HTML5 అంటే ఏం లేదండి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ యొక్క 5th వెర్షన్గా వచ్చిందే HTML5. ఓకే, సో వెర్షన్ 5 అన్నమాట, అంతే. ఓకేనా. నెక్స్ట్ థింగ్ CSS3. ఆబ్వియస్లీ ఇక్కడ 3 అంటే దాని యొక్క 3rd వెర్షన్ అని చెప్పేసి తెలిసిపోతుంది. అలాగే CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అన్నమాట. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకే, సో మరి ఈ రెండింటి మధ్య ఏంటి సంబంధం? అసలు HTML ఏం వర్క్ చేస్తుంది, అలాగే CSS దానికి ఎలా పనిచేస్తుంది, దానికి ఎలా ఉపయోగపడుతుంది? ఇక్కడ ఏం లేదండి, HTML అనేది కంటెంట్ని మనం రాసుకునేందుకు HTMLని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ HTML అంటే సింపుల్గా కంటెంట్ అనుకోండి. సో ఆ కంటెంట్ని మనం అందంగా చూపించేందుకు ఉపయోగించేదే CSS. స్టైల్స్ అని చెప్తున్నాం కదా డైరెక్ట్. ఓకే, ఇంకా మళ్ళీ దాంట్లో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని మనం ముందే చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ CSS అంటే స్టైల్స్ అన్నమాట. ఓకే, సో HTML5 plus CSS3 is equal to a website or a web presentation. ఓకే, సో ఒక కంటెంట్ని అందంగా ప్రజెంట్ చేయడం కోసం మనం ఉపయోగించేదే CSS. సో కంటెంట్ రాసుకోవడానికి మనం ఉపయోగించేది HTML. ఓకే, HTML5 అలాగే CSS3 కలిసి ఒక అందమైన వెబ్సైట్ అనేది లేదా ఒక డెవలప్డ్ వెబ్సైట్ అనేది మనకు వస్తుందన్నమాట. ఓకే, సో అర్థమైంది కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.